ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇప్పుడు ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నా. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఘాటుగా భలే ఉంటుందన్నమాట. ఇది మా అమ్మ స్టైల్ చికెన్ ఫ్రై. యాక్చువల్లీ నాకు ఆ చికెన్ ఫ్రై చిన్నప్పటి నుంచి తిని బోర్ కొట్టేసి కొత్తగా ఏదైనా చికెన్లో వెరైటీస్ ట్రై చేద్దామని చేస్తూ ఉంటాను. కానీ మా వారికి ఇది చాలా ఇష్టం అనమాట. అందుకనే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్, ఆల్ ఇన్ వన్ మసాలా అని చెప్పి నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అదొక్కటి ఉంటే సరిపోతుంది. దీనికి ఈజీ ప్రిపరేషన్ అనమాట. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆనియన్స్ వేసుకోవడమే. దీంట్లో ఏం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఆ ఆల్ ఇన్ వన్ మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఆ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అండ్ ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి నేను కారం తక్కువ యాడ్ చేసుకున్నా, 1.5 స్పూన్. అండ్ టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని బాగా మగ్గించిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. అప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ మునిగేంత వరకు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట, నీళ్ళని ఇంకిపోయేంత వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా అడుగంటిని గీకుతూ చికెన్ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అదేనమాట. నేను ఇంతకుముందు అలా అడుగంటింది వదిలేసేదాన్ని, కానీ మా అమ్మ చెప్పింది అదే టేస్ట్ అని చెప్పి అందుకని చిన్నగా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది. మిగతా రెసిపీ అంతా కూడా చాలా సింపుల్. మా అమ్మ చేసే వంటల్లో మా వారికి చాలా ఇష్టమైన రెసిపీ ఇదొకటి అనమాట, చికెన్ ఫ్రై టొమాటో పప్పు. ఈ చికెన్ ఫ్రై అయితే రసమన్నంలోకి సూపర్ ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.